హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. రారా పెనిమిటి. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 23 అయితే థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ రారా పెనిమిటి. ఫ్రెండ్స్, ఈ రారా పెనిమిటి మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, అంతేకాకుండా ఓటీటీ మూవీ అప్డేట్స్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రారా పెనిమిటి. ఈ సినిమా కోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. పెద్ద రాడు సినిమా అని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన అంటే కరోనా కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా అయితే తీయడం జరిగింది. డైరెక్టర్ వచ్చేసి వెంకట్ గారు, అలాగే మ్యూజిక్ చూసుకుంటే కనుక మణి శర్మ గారు అయితే ఇచ్చారు. ఈ సినిమాలో క్యాస్టింగ్ కోసం మాట్లాడుకుంటే ఎంతమంది అయితే ఉండరు, జస్ట్ ఒకే ఒకరే ఉంటారు, నందిత శ్వేత గారు. ఎస్, తన ఒక్కదాని కోసం అయితే ఈ సినిమా అయితే తీశారు. కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ సినిమా మీరు చూసినా చూడకపోయినా ఒకటే, అందుకనైతే మూవీ స్టోర్ అయితే చెప్పేస్తాను. అలాంటి రొట్ట సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బోరింగ్ పోయే సినిమా అయితే. స్టోరీ విషయానికి వస్తే కనుక శ్వేత గారు అంటే నందిత గారు అయితే తనకు పెళ్ళైతుంది, తనైతే ఊర్లో ఉంటుంది, తన హస్బెండ్ వచ్చేసి వేరొక కంట్రీలో అయితే ఉంటారు. అప్పుడే అంటే ఆ వేరొక కంట్రీ నుంచి తన హస్బెండ్ అయితే ఇండియాకి వస్తున్న సమయంలోనే కరోనా అనేది స్ప్రెడ్ అయిపోతుంది. కరోనా స్ప్రెడ్ అవ్వడం వలన తన హస్బెండ్ వస్తాడా రాడా అనే వెయిటింగ్ అయితే చేస్తూ ఉంటుంది నందిత గారు. అంతేకాకుండా మనకైతే నందిత గారు తప్ప మిగతా ఎవ్వరు కనబడరు భయ్య. ఎందుకంటే నందిత గారు ఒక ఇంట్లో ఉంటారు, ఇంటి బయట నుంచి ప్రతి ఒక్కరైతే మాట్లాడుతూ ఉంటారు. వాయిస్ ఓవర్గా చూసుకుంటే అంటే ఎవరెవరు క్యారెక్టర్ అయితే ఉన్నాయంటే సునీల్ గారిది ఉంది, తనికెల భరణి, తాగుబోతు రమేష్, అలాగే సప్తగిరి గారిది, అలాగే తులసి గారిది, అంతేకాకుండా నిర్మలమ్మ, ఇలా ఒక 6 to 7 మెంబర్స్ అయితే క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వాళ్ళది వాయిస్ మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే కరోనా టైంలో ఎవరైతే బయటికి రారు కాబట్టి ఒక అంటే మాట్లాడితే ఒకడు డోర్ అవతల నుంచి అయినా మాట్లాడాలి, లేకపోతే ఇంటి నుంచి అయినా మాట్లాడాలి. అందుకే వారి క్యారెక్టర్స్ అయితే చూపించలేదు, జస్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. క్లైమాక్స్లో చూసుకుంటే నాగబాబు గారికి వాయిస్ కూడా ఇచ్చారు. ఇదే సినిమా స్టోరీ భయ్య. అంటే వన్ డే అంటే మార్నింగ్ లేచిన కాడ నుంచి 7కి లేస్తే మళ్ళీ 7 అయ్యే లోపు మన కరోనా టైంలో మనం ఏమైతే చేసామో అదే కాన్సెప్ట్ అయితే సినిమా అయితే తీశారు. సినిమా చూసి మాత్రం అంటే టైం అయితే వెయిట్ చేసుకోకండి. బిలో యావరేజ్ మూవీ. అందులో ఈ సినిమాలో చూసుకుంటే 8 సాంగ్స్ అయితే ఉన్నాయి భయ్య. 8 సాంగ్స్ పెట్టారు. ఎందుకు 8 సాంగ్స్ పెట్టారు నాకైతే అర్థం కాదు. ఒక సాంగ్ అయితే మనకు చూడలేం. నందిత గారు కొంచెం అంటే వెరైటీగా ఉంటుంది ఆ సాంగ్. ఫ్యామిలీతో చూడడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పడతాం. ఇంకొకటి చూసుకుంటే దేవుంది సాంగ్ అయితే ఉంటుంది. ఇలా 8 సాంగ్స్ అయితే పెట్టారు. అంతేకాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేదాకా నందిత గారు తన హస్బెండ్ రావడానికి వెయిట్ చేస్తూ ఉంటూ స్పెషల్గా వంటలు అయితే వండుతూ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తూ ఎక్కడి దాకా వచ్చారు, ఫ్లైట్ దిగారా, కార్ ఎక్కారా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇదే సినిమా స్టోరీ. లాస్ట్కి చూసుకుంటే యాక్చువల్లీ చెప్పాలి అంటే నందిత గారి హస్బెండ్ ఎవరు కూడా మనకు చూపించలేదు. అలాంటి సినిమా అయితే తీశారు. నాకు తెలిసి ఈ సినిమా దగ్గర ఒక 2 to 3 lakhs తోటే సినిమా తీసినట్టే ఉంది. ఎందుకంటే క్యారెక్టర్ చూసుకుంటే ఒకే ఒకరు నందిత గారే ఉంటారు, మిగతా ఎవరు మనకైతే కనిపించరు. అలాంటి సినిమా అయితే ఈ రారా పెనిమిటి సినిమా. ఇప్పుడైతే చూసుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అయినా కూడా ఒకసారి మీరు చూడాలనుకుంటే మాత్రం చూడొచ్చు భయ్య. కాకపోతే చాలా అంటే చాలా బోరింగ్ అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, రారా పెనిమిటి ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ, అలాగే వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.